కమోడికి లక్షల లక్షల రూపాయలు ఏంటండి బాబు, బాత్రూమ్ ఉన్న కమోడికి. సార్ సురేంద్ర నాయుడు గారు, ఇక్కడ ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు ఒక మాట అంటున్నారు, మీ కూటమి సంబంధించిన ఎమ్మెల్యేనే. అంటే ఆ ముగ్గురే మేధావుల మంత్రులు కూర్చొని వాళ్ళు నిర్ణయం చేసుకుంటే అయిపోయినట్టేనా? ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు, అది ఏమైందో తెలియదు. కనీసంగా అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా పేపర్లో చదివే తెలుసుకున్నాను. అది స్టార్ హోటల్స్కో లేకపోతే హాస్పిటాలిటీకి ఇవ్వటం కన్నా కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆదాయ వనరుగా చూడకూడదు. ఇంకా మాట్లాడితే టీటీడీకి అప్పచెప్పి ఆ రకంగా మెయింటెనెన్స్ చేయొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా వాడచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సిపిఎం వాళ్ళైతే కనుక దాన్ని ఒక రీసెర్చ్ ఓరియంటేషన్గా, దాన్ని ఒక సైన్స్ ల్యాబొరేటరీగా ఆ రకంగా కూడా ఆలోచించేయమని చెప్పి సలహాలు ఇచ్చారు. ఇక మీరు పేరుకేనమాట ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల మాట వినరు. ముగ్గురు కలిసేసి కూర్చుంటారు. ఇప్పటికీ సంవత్సరం క్రితం ఫామ్ అయితే 3 సార్లు కూర్చున్నారంట. సార్ సురేష్ గారు ముందుగా మీకు, అదేవిధంగా పెద్దల కృష్ణాంజనేయులు గారికి, అది సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైదా గారికి, సోదరుడు వైసీపీ నాయకులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా సిటీ 24x7 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు కూటమి పార్టీలో నాయకులు అడిగినా, ప్రజలు అడిగినా, ఎవరు అడిగినా ఇంతమంది అంటే ఇప్పుడు ఆ ముగ్గురు కూర్చున్నారు. అక్కడ విశాఖపట్నంలోనో, వెస్ట్ గోదావరిలోనో, ఈస్ట్ గోదావరిలోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరు మైండ్లో ఉండేది ఏంటంటే దాన్ని ఎలా ఉపయోగించాలా అంటే పురుగు తొలిసినట్టు తొలుస్తూ ఉంది. ఈ అంతుపట్టనటువంటి కథ అది, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలని. ఎందుకు ఇట్లా అంతుపట్టనటువంటి కథ అంటే 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కట్టింది ఎన్ని? 4 గదులు. 4 గదుల్లో 450 కోట్లు ఖర్చు పెట్టి 4 గదుల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలా, దాన్ని ఎలా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనం తయారు చేయాలా, రెవెన్యూ మార్గాన్ని ఎలా చూడాలా. లేదు, ఇందాక విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు రెవెన్యూ మార్గం కాకుండా ప్రజలకు ఉపయోగపడేట్టుగానో, లేకపోతే సైన్స్ సెంటర్ గానో, లేకపోతే ఇంకోటో చేయాలన్నా కూడా దాన్ని కొంచెం అభిప్రాయ సేకరణ పెట్టారు, చేస్తున్నారు. అందరితో కూర్చొని ముందు వాళ్ళు మాట్లాడిన తర్వాత అందరితో కూర్చొని డిసైడ్ చేస్తారు. ఏకపక్ష నిర్ణయం అయితే జరగదు. దీంట్లో ఇప్పుడు ఒకవేళ మనం హాస్పిటాలిటీకైనా లేకపోతే ఇంకొక దానికి వాడాలనుకున్నా కూడా దీంట్లో పరిస్థితి ఏముంది? ఒక కమ్మోడ్ వాల్యూ 4 లక్షల రూపాయలు. అదేవిధంగా ఒక హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు కడుక్కునే దానికి 2.5 లక్ష ఒక హ్యాండ్ వాష్ కాస్ట్. అదేవిధంగా స్విమ్మింగ్ టబ్బు దాదాపు 20 లక్షలు అంట. అదే ఇందాక మన సైదా గారు చెప్పినట్టు శాండిలర్స్ ఉన్నాయి, అవి 10 శాండిలర్స్ వాడినారంట నాకున్న సమాచారం. ఒక్కొక్క శాండిలర్ కాస్ట్ 15 లక్షలు అంట. అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఎలా మనం హోటల్గా వాడాలా, లేకపోతే ఇంకేం చేయాలా, లేదా ఆ శాండిలర్స్ తీసి ఇంకొక దగ్గర పెట్టి మళ్ళా రీమోడల్ చేయాలన్నా ఏం చేయాలనేది ఆలోచన కదా. ఆలోచనతోనే కదా ముందుకు పోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా శ్రీకాంత్ గారు కూడా నిజాలు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 250 కోట్లు అన్నారు, మా శ్రీకాంత్ గారేమో 409 కోట్లు అంటారు. వాళ్ళకే పొంతన లేని సమాధానాలు. సరే, ఇవన్నీ అడిగితే మా సోదరుడు ఏమంటాడు అని గాలి పీల్చి వదిలేసేదానికి 350 కోట్లు ఖర్చు పెట్టినారు అంటారు. నువ్వు కూడా వస్తుంది. 350 కోట్లు కాదు సోదరా, 60 కోట్లు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు మామూలు చేసినప్పుడు 60 కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత 60 కోట్లు అయిన తర్వాత వైజాగ్. సురేంద్ర నాయుడు గారు, మీ దగ్గర సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, బ్రేక్ అవుతుంది ఆడియో.
రైట్ సార్, మీ పాయింట్ సురేష్ గారు సార్. ఓకే, కంటిన్యూ. సిగ్నల్ డ్రాప్ అయింది. వైజాగ్ లో ఇక్కడ 60 కోట్లు ఖర్చు పెట్టారు సార్. వైజాగ్ లో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ గిన్నీస్ రికార్డు ఎక్కాలి, యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియాలి, ఈ యోగాను గిన్నీస్ బుక్ లో ఎక్కాలా అనే ఆలోచనతో పెట్టారు. అది పెట్టేప్పుడు 160 కోట్లు అయింది. ఆ 160 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి ప్రధానమంత్రి ప్రోగ్రాంకు ప్రపంచవ్యాప్తంగా యోగాకి ఒక పబ్లిసిటీ రావాలని, అంటే యోగా అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే మా శ్రీకాంత్ చెప్పినట్టు అని గాలి వదిలేస్తే పోయేది కాదండి. అది మన బిడ్డలకి హెల్త్ పాయింట్ ఆఫ్ మనం దాన్ని అంత నెగ్లెక్ట్గా అంత చీప్గా తీసేసేది కాదు. దాని వాల్యూ ఏమనేది అది కాదు, అలా కంపారిజన్ చేసుకుంటా పోతే దానికి అంత ఉండదు. అది కాదు ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నారనే దాని గురించి చర్చ. రెండు ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ కాదు. సైదా గారు అన్నట్టు ఒక తప్పులు చేసుకుంటా పోతే దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటా పోతే ఇది కాదు. మా జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు, బాధ్యత వహించాల్సింది ఎవరు, చర్యలేవి. ఇప్పుడు ఇది ఒకటి సార్, ఆల్రెడీ అక్కడ కూల్చేసింది, డెసిషన్ తీసుకుంది పర్యాటక శాఖ. ఇప్పుడు అది పర్యాటక శాఖకు సంబంధించిన బిల్డింగ్ అని చెప్తున్నారు. మరి అప్పుడు పర్యాటక శాఖలో ఆ డెసిషన్స్ తీసుకున్నది ఎవరు? పర్యాటక శాఖ మంత్రి రోజా గారి మీద చర్యలేవి. అంటే పిచ్చోళ్ళ కనబడుతున్నాం మేమంతా? కాదు సార్, మేమంతా పిచ్చోళ్ళ కనబడుతున్నావా? తొగ్గులగా చర్యలు చేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మినిస్టర్లుగా పెట్టేసి తైతక్కలు ఆడుకుంటూ డెసిషన్లు తీసుకొని ఆ భారాన్ని మా మీద మోపితే మేమెందుకు భరించాలి? నష్టం చేసిన దానికి చర్యలు ఉండాలి కదా. ఒక్క కేసు పెట్టారా అధికారుల మీద కానీ కన్సర్న్ మినిస్టర్ మీద కానీ? మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ మీదే కాదు సార్ సురేష్ గారు, నా మీద కూడా భారం పడుతుంది. నేను కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడినే, మా శ్రీకాంత్ కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడే. అందరి మీద భారం పడుతుంది. ఆ 450 కోట్లు అనేది మీ మీద పడేది కాదు, నా మీద పడుతుంది, శ్రీకాంత్ మీద పడుతుంది, అందరి మీద పడుతుంది, వీచికల మీద కూడా పడుతుంది. అందుకనే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వాళ్ళలాగా రోజా గారు చూశారు, రోజా గారి మీద మనం ఏదో ఒకటి పెట్టామనుకో, దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ రోజా గారి మీద కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం, అందుకే రోజా గారి మీద ఈ కేసు కట్టడం సార్ అంటారు. నేనే ఆవిడ పాత్ర ఉంటేనే నేను అనేది, ఆవిడ డెసిషన్ లేదా? లేకపోతే అధికారుల నిర్ణయమా? అధికారులని బాధ్యులు చేయాలి. అసలు ఎవరిని బాధ్యులు చేయకుండా ఎలా వదిలేస్తారన్న? సురేష్ గారు 100% దానికి సంబంధించినటువంటి అధికారుల పాత్ర, రోజా గారి పాత్ర ఉంది. వీళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజర్ తెచ్చి చేశారు. వీళ్ళందరూ కూడా ఎందుకు ఒప్పుకున్నారంటే, ఇందాక పెద్దలందరూ కూడా చెప్పేశారు, అది ఆయన 30 సంవత్సరాలు నేను ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటాను, 30 సంవత్సరాలు ఉంటాడు ముఖ్యమంత్రిగా అనుకున్నప్పుడు అధికారులు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? 30 సంవత్సరాలకు నేను రిటైర్డ్ అయ్యి ముసలోడు కూడా అయిపోతాను, రేపు ఆయన చెప్పిన పని నేను చేయలేదంటే నా మీద ఖర్చు తీర్చుకుంటాడు, నన్ను తీసి ఆడ ఇంకొక దగ్గర వేస్తాడు, ఎందుకులే అతను చెప్పిన దానికి ఎస్ బాస్ అనేస్తే సరిపోతుంది కదా. అదేదో కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు సురేష్ గారు. నిన్నటి నుండి దీన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఏమని ట్రోలింగ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉండాలని ఆలోచన ఉండాలని కట్టుకున్నాడు. ఆ కట్టుకునే సందర్భంలో మనం ఎట్లా అక్కడికి వెళ్ళిపోతాం కదండి, అక్కడ మంచి ప్యాలెస్ కట్టుకుందాము అని భారతమ్మ అడిగారు. భారతమ్మ గారి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఆ వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఆ బిల్డింగ్ నుండి ఆ వ్యూ చూస్తే ఆ కోరిక తీర్చడానికే ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేశారు అని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది నిజమో తప్పో నాకైతే తెలీదు. ట్రోల్ చేస్తూ ఉండే విషయం నేను చెప్పా. కాబట్టి ఆయన 30 సంవత్సరాలు ఉండాలా అనే కంకణం కట్టుకొని నేను భ్రమ పెట్టేసినాడు. అందరికీ కూడా మనసుల్లో 30 సంవత్సరాలు అని చెబుతూ సిద్ధం సభలు పెట్టి వై నాట్ 175 అనే కొందుకు వాళ్ళు ఏం చేస్తారు సార్? అధికారులందరూ ఆ భ్రమలో పడిపోయారు. అంతెందుకు సార్, నేను కూడా ఆ భ్రమలో పడినాను సార్. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఎట్లా పడతారు? మేము పడలా. ఎవడు పడ్డు? చదువుకున్నాడు ఎవడు పట్టు? 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఎవడు గెలుస్తాడు ఎవడు తెలుసు? 30 సంవత్సరాల పాటు ఉంటారంటే ఎట్లా నమ్ముతారు సార్? నాకు అర్థం కాదు.
అయినా అది వేరు ఇది వేరు, అసలు ఉండటానికి దీనికి సంబంధం ఏంటి? అలా అని చెప్పేసి ప్యాలెస్లు కట్టేసుకుంటారా? 5 సంవత్సరాల పాటు ఎలక్షన్స్ నిర్వహించే దేనికోసం? ప్రజాభిప్రాయం కోసం, ప్రజల నిర్ణయం, ప్రజల యొక్క జడ్జిమెంట్. దాన్ని మీరు ఎలా ముందే ఫిక్స్ చేస్తారు? ఎలా నమ్ముతారు? ఎవరు నమ్మరు. అది అసలు వ్యాలిడ్ పాయింటే కాదు. దాన్ని బేస్ చేసుకొని కనుక మాట్లాడితే కనుక, అంటే నేనేమంటున్నానంటే ఇదొక సాకు చెప్పుకుంటాం తప్ప ఇంకా వేరేది కాదు. కంక్లూడ్ చేయండి సురేష్ గారు. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆయన ఆలోచనలో ఆ విధంగానే ఉన్నాయి. ఆయన ఆలోచన తీరు ఆ విధంగా ఉన్నింది. జనాలలో భయభ్రాంతులు చేసి 30 సంవత్సరాలు అని చేసుకున్నాడు. ఆయన ఏం అనుకున్నాడు అది చేశాడు. గత 5 సంవత్సరాల్లో ఆయన అనుకున్నది ప్రజల ఆకాంక్ష మేరకు ఏదన్నా చేశారా సార్? ఆయన అనుకున్నదే కదా ఆయన చేశాడు. దాంట్లో భాగంగానే ఇది చేశాడు. లేకపోతే 9 కోట్లు పెట్టి ప్రజా ధనంతో కట్టినటువంటి ప్రజా దర్బార్ని కోల్చాల్సిన అవసరం ఏముంది? అదే ప్రజా దర్బార్లో కూర్చొని ప్రజలను రమ్మని చెప్పి వాళ్ళ ఆగు బాగు తెలుసుకొని ప్రజల కోసం ఒక నెలలో ఒక రోజైనా నిర్ణయం తీసుకొని చేసుకో ఉండొచ్చు కదా. దాన్ని కోల్చాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. అందుకనే ఇప్పుడు ప్రజలందరూ కూడా దీని మీద కొన్ని రకరకాల అభిప్రాయాలు ఇస్తున్నారు. 450 కోట్లు కదా, దాదాపు 25 నుండి 30 కోట్లు నెలకు ఖర్చు అవుతా ఉంది. ఈ 25 నుండి 30 కోట్లు ఎవరికో ఒకరికి ఇచ్చినా కూడా దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ దానిపైన మిగిలితే కదా అతనికి లాభం వస్తుంది. అందుకనే వేరే సంస్థలు కూడా సరిగా ముందుకు రావట్లే. 30 కోట్ల కంటే ఎక్కువ మళ్ళీ దాంట్లో లాభాలు వస్తాయా? లాభాలు వస్తే కదా మనం చేయాలా. అంటే పెట్టుబడిదారు కూడా ఆలోచిస్తాడు కదా సార్. నేను 450 కోట్లు ఎత్తుకొని పోయి ఆడ పెట్టేసినాడంటే నాకేం వస్తుంది అని ఆలోచిస్తాడు కదా అతను కూడా. ఆ ఆలోచనలు ఉండాలి. దాన్ని సరైన మార్గంలో ప్రజల ఆలోచనలు, మేధావుల ఆలోచనలు, అదేవిధంగా అందరి ఆలోచనలు తీసుకొని దానికి ఒక రూపు ఏర్పాటు చేసి తగిన దానికి అందరూ ఇప్పుడు విష్ణుకుమార్ రాజు లేకపోతే ఇంకొకరు ఏ నిర్ణయం తీసుకుంటే అందరి నిర్ణయాల ప్రకారం దాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొని శిరసావహిస్తుంది సార్. యు వాంట్ టు యాడ్? సార్ మాట్లాడండి. ఇప్పుడు మా సురేంద్ర నాయుడు అన్న పలాయనవాదం చిత్తగిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అధికారంలో ఉంది మీరు. వాళ్ళేదో అనుకున్నారు, వీళ్ళేదో అనుకున్నారు అని చెప్పంటే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు మీరు లెక్కలు తెలుస్తారని కదా. మీరు వాళ్ళు దొంగలు ఊర్లు పంచుకుంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారా? మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తారా? ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్. ఇది మీకు దమ్ము ధైర్యం ఉంటే, చావు ఉంటే చాల్చండి లెక్కలు. మీరు సిట్ ఏర్పాటు చేయండి. మీరు ఆ రోజు మనం చూసాం మద్యం స్కామ్ మీద సిట్ ఏర్పాటు చేశారు కదా. సిట్ ఏర్పాటు చేసి దొంగలందరూ జైలు పంపించారు కదా. ఈ 450 కోట్ల రూపాయల దుర్వినియోగం మీద సిట్ ఏర్పాటు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం మీ చేతుల్లో ఉంది. మీరు పలాయనం చిత్తగించడం కరెక్ట్ కాదు. ఒక సిట్ ఏర్పాటు చేసి అసలు ఎందుకు ఇది కట్టారు, ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, మరి ఎవరు రోజా పాత్ర ఏంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంది, లేకపోతే ఇంకొక అధికారి పాత్ర ఏంది, దీని కారకులు ఎవరు తేల్చండి. తేల్చి ఇది ప్రజా కోర్టులో దీని మీద విచారణ జరపండి. అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అది ప్రభుత్వానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అది లేకుండా ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కట్టుకున్నాడు. భారత కళల్లో ఆనందం చూడటానికి కట్టుకున్నాడు. అంటే ఆయన భారత కళల్లో ఆనందం చూడటానికి మీ నాయకుడు భువనేశ్వర్ కళల్లో ఆనందం చూడటానికి కట్టుకుంటారు ప్యాలెస్. మీరు ప్రజలు పిచ్చోళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు దీన్ని హర్షించరు. సురేంద్ర నాయుడు గారు, మీకేదన్నా మీరు అధికార ప్రతినిధులు కట్టలేదు, మేము ఎక్కడన్నా ప్యాలెస్ కట్టామా చెప్పండి. మీరు అందరినీ ఒక దాంట్లో కట్టేయకూడదు. మేము ఎక్కడైనా ప్యాలెస్ కట్టామా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడానికి మీరు కూడా కడతారు స్వామి. మీరు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా మేము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కట్టామన్నారు. ఆయన ప్రజాధనానికి, ప్రజల సొత్తుకు కుక్కలాగా మేము కాసుకొని నిలబడతాం. అంతేగాని ప్రజల సొత్తు దిగమింగడానికి మేము ఎక్కడ ఉండమండి. మరి మాట్లాడు. Let us conclude on this topic. Let's conclude. చాలు, ఇప్పటికే చాలా టైం. సార్ కృష్ణానిల్ గారు ప్లీజ్.
ఇక్కడ ఒక అంశము, సైదా గారు ఒక ప్రపోజల్, ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ఆయన డిమాండ్, ఆయన ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేటువంటి దానిని నేను అర్థం చేసుకున్నాను. కానీ టెక్నికల్ గా ఆయన డిమాండ్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ తప్పు నిర్ణయమా మంచి నిర్ణయమా అదే ఆ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఉంటది. ఆ నిర్ణయం తప్పు అనేటువంటి దాని మీద ప్రజలు ఓడిచ్చారు. కానీ టెక్నికల్ గా ఒక ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ప్యాలెస్ కట్టాలని నిర్ణయం చేసింది. నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్యాలెస్ కట్టారు. ముఖ్యమంత్రి, అదేవిధంగా టూరిజం శాఖ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టూరిజం శాఖ కట్టింది. ఒక బిల్డింగ్ అయితే అక్కడ ఉంది. కానీ దాని బిల్డింగ్ కట్టిన దాంట్లో ఏమైనా కడుతున్నారు, ఒక యూనివర్సిటీ కడుతున్నారు, దానికి ఒక పర్పస్ ఉంది. దీనికి ఏంటి పర్పస్ ఉంది అది చెప్పండి. ఒక తీర్మానం జరిగింది, ఇప్పుడు వరకు అసలు ఎవరికి అర్థం కావడంలా. మీరు కూడా అట్లా మాట్లాడతారు, టెక్నికాలిటీ లేదు, అది ఇది లేదు అని చెప్పంటారు సార్ కృష్ణాంజలి గారు. ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ ఇది. ఓకే అండి, నా అభిప్రాయం వినండి. విన్న తర్వాత మీరు మీ అభిప్రాయం మీదే, నా అభిప్రాయం నాది. నేను కాదంటలేదు కదా. ఒక ప్రభుత్వము నిర్ణయం చేసిన తర్వాత, అరే మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఒకటి ఇప్పుడు ఒక నిమిషం, మనం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదాయం లేదు, జూత గృహాలు పెడదాం, లేకపోతే దాన్ని ఏమంటారు సింగపూర్ మలేషియాలో చేస్తుంటారే ఆ గృహాలు నడుపుదాం, ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్యాష్నో వాడిద్దాం అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, దానికి ఓకేనా? ఓకే కదా. ఇప్పుడు మీరు ఆగండి, మీరు ఓకేనా? అరే నేనే చెప్తున్నానండి, ఆగండి. నేను చెప్పేవారు కాదు. అరే ప్రశ్న వేశారు, వింటారా వినరా, లేకపోతే మీరు మాట్లాడుకుంటారా? ప్రశ్న వేశారు, లెట్ హిమ్ ఆన్సర్ అండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. సైదా గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆ మాట వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయం మీదే. ప్రజలు దాన్ని చూస్తున్నారు. నేను ఒకటి విషయం వినండి, మీ అభిప్రాయం మీదే. మీ దాన్ని నేను ఖండించట్లేదు, ఇంకోటంటలా. నేను టెక్నికల్ పాయింట్ చెప్తున్నాను. ఒక టెక్నికల్ పాయింట్, ఆల్రెడీ ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసింది, దానికి ఎస్ఎఫ్టీకి ఇంత ఖర్చు చేసింది, దానికి అక్కడ బిల్డింగ్ ఉంది. దాన్ని ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు ఏంటి అనేది అసలు బుర్రా బుద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి కట్టాడు, అది తప్పు అనేటువంటి విషయం మీద ప్రజలు తీర్పిచ్చేసారు. కానీ ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా కరప్షన్ ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే అక్కడ ఉండేటువంటి అధికారులని లేకపోతే కాంట్రాక్టర్లని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కుదిరింది తప్ప ఆ నిర్ణయం మీద చర్యలు తీసుకోవడానికి సాధ్యం కాదు. అందుకు ఒక ఉదాహరణ చెప్తాను. పీపీపీకి సంబంధించినటువంటి విధానం మీద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ లోకి వెళ్ళాలి అని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేను అరెస్ట్ చేస్తాను, 2 నెలల జైల్లో పెడతాను, కుదరదు. అది సాధ్యమే పని కాదు. ఎందుకయ్యా అంటే ఒక ప్రభుత్వం పాలసీ పరంగా నిర్ణయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ పద్ధతిలో అనేకమైనటువంటి సంస్థల్ని ఈ విధంగా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేస్తుంది. అనేక రాష్ట్రాలు దీన్ని యాక్సెప్ట్ చేసిన అమలు చేస్తున్నాయి. కోర్టులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది, పార్లమెంటరీ కమిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. దాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కుదరవు, లీగల్ గా సాధ్యం కాదు. అందుకనే ఈ విషయంలో కూడా, ప్యాలెస్ విషయంలో కూడా న్యాయపరమైనటువంటి చర్యలకి అవకాశం లేదు. ఆయన తొగ్గులక్ చర్య అనేటువంటి దాని మీద ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. దాంట్లో ఒకటి ఈ ప్యాలెస్ కట్టడం కూడా తప్పు అనేటువంటి ప్రజల నిర్ణయానికి వచ్చారు. కాబట్టి యాక్చువల్గా సైదా గారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక యూనివర్సిటీ ఒకసారి ఇంకా దీని మీద ఎక్స్టెన్షన్ ఏం లేదు. నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఒక పర్పస్ మీద ఏదైనా స్టార్ట్ చేస్తాము, ఒక కాలేజ్ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, లేకపోతే ఒక్క నిమిషం ఆగండి సార్, టైం లేదు, మీ పాయింట్ అర్థమైంది. ఒక నిమిషం ఆగండి, దానికి ఆన్సర్ ఆయన కూడా చెప్పేశారు. విషయం ఏంటంటే ఇక్కడ పర్పస్ ఏమని చెబుతారంటే సింపుల్ గా, ఇక్కడ సింపుల్ ఒక్క నిమిషం సార్, పర్పస్ సింపుల్ సార్. పర్పస్ ఏమని చెబుతారంటే టూరిజం పర్పస్. ఇక అంతే, ఇక అయిపోయింది, ఇక క్లోజ్, మ్యాటర్ క్లోజ్. ఎందుకంటే అది టూరిజం ప్లేస్లో ఉంది. ఆల్రెడీ పగలగొట్టిన టూరిజం భవనాలు, హరిత రిసార్ట్స్, దాని ప్లేస్లో ఇంకా మోడర్న్గా కట్టాము, అంతే. దాంతో మ్యాటర్ క్లోజ్ అక్కడ, అంతే కదా సార్ కృష్ణాంజలి గారు? వాళ్ళు చెప్పే టెక్నికల్ వాళ్ళు చెప్పేశారు. అప్పుడు ఎప్పుడు అయిపోయింది. టెక్నికల్ గా సాధ్యమయ్యే పని కాదు. అందుకనే
ఇలాంటిది ఉంటే అవకాశం చంద్రబాబు నాయుడు అసలు వదులుకోడు. అవును, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. ఎవరు వదలరు సార్. సురేంద్ర నాయుడు గారే చెప్పక్కర్లే, చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం తెలిస్తే ఆయన చంద్రబాబు నాయుడు చూస్తారు కదా ముఖ్యమంత్రి. అయితే సైదే గారు మీరు ఇక్కడ మనందరం పాయింట్ ఏంటంటే పేరుకే పర్యాటక శాఖ అని పర్యాటకం కోసం పెట్టారు కానీ పర్యాటకానికి ఉపయోగపడేటట్టుగా దాని నిర్మాణం జరగలేదనేది ఒక చేదు వాస్తవం.